ఇక విశాఖపట్నం ఈ డేటా సెంటర్ ఫ్యాక్ట్స్ లేకపోదాం. నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది. మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు. అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా. డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది. సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అండర్నీత్ ద సీ, సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా దాని అంకురార్పణ వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు. గూగుల్ డేటా సెంటర్ వేరు, అదానీ డేటా సెంటర్ వేరు. అదానీ డేటా సెంటర్ అనేటువంటిది కేవలం సపోర్ట్ సిస్టమ్. ఈయన ఇక్కడ చెప్తూ దొరికిపోయాడు. ఈయన చెప్పేది ఏమిటి? ఈయన తెచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ అనేటువంటిది సింగపూర్ నుంచి కొంత డేటా వస్తుంది, దాన్ని స్టోర్ చేయడానికి ఇక్కడ అదానీ డేటా సెంటర్ అనేటువంటిది పెడతారు. మంత్రి నారా లోకేష్ గారు కృషి ఫలితంగా వచ్చినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా జరిగేది ఏమిటి అంటే, ఏదైతే గనక అమెరికాలో గూగుల్ డేటా సెంటర్ ఉందో, గూగుల్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి ఒక బ్రాంచ్ ఆఫీస్ ఇది. ఇక్కడ నుంచి గూగుల్ డేటా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, అదానీ డేటా సెంటర్ కి సింగపూర్ నుంచి మాత్రం తీసుకొస్తాడు. కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ నుంచి 12 దేశాలకి మనం డేటా పంపిస్తాం, మన దగ్గర నుంచి డేటా వెళ్తుంది. అందులో సింగపూర్ కూడా ఒకటి. అంటే సింగపూర్కి డేటా కూడా మనం పంపిస్తున్నాం ఈ రోజున. ఇది గూగుల్ డేటా సెంటర్. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి నేను అదానీ డేటా సెంటర్ తెచ్చాను, దాని అనుబంధంగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అని చెప్పి బుర్ర తక్కువ వెధవలాగా మాట్లాడుతూ ఉంటే, కనీసం ఇంత జ్ఞానం లేనోడిని, ఈ చిన్న చిన్న అంశాలు కూడా తెలియనోడిని, ఇలాంటి పనికి మాలిన వాడిన ముఖ్యమంత్రిని చేసుకుని 5 ఏళ్ల పాటు మనం భరించింది అని చెప్పి ప్రజలు కూడా సిగ్గుపడతా ఉన్నారు.